సరే అది ఏమన్నా కానీ చిన్న పాప అభంశుభం తెలియని చిన్నారిని ఇట్లా విడిచిపెట్టి వెళ్ళిపోవటం అనేది నిజంగా మనసులో మానవత్వం చనిపోయింది అని చెప్పేసి ఇంకా నేనే చేరదీసి మంచి చెడు చూసుకోవడం జరుగుతుంది ఇప్పుడు వరకైతే. ఇంకా తర్వాత ఆ చిన్నారి తల్లి పసి నవ్వులను చూస్తే ఎలా అనిపిస్తుందంటే హృదయం చలించిపోతుంది. ఏం చేయాలి మేడం, మనుషులకి మానవత చనిపోయింది లేదు. మీరు చెప్తుంటే కూడా బాధ అనిపిస్తుంది నిజంగా. అసలు ఎంత బాగుందో బంగారు తల్లి, ఇలా వదిలేసిపోయారు. వదిలేసిపోయిన తర్వాత కూడా నిన్న మధ్యాహ్నం 12 గంటల కంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి 11 అవుతుంది అంటే 24 అవర్స్ అయిపోయింది. మరి 24 అవర్స్ అయినా కూడా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదా? ఎవరు వచ్చి తీసుకెళ్ళలేదా? పాప ఏమైపోయింది, ఇంట్లో కూతురు ఏమైపోయింది, తల్లి తండ్రికి ఆ మాత్రం తెలీదా? ఏంటి అసలు కావాలని వదిలేశారా లేకపోతే ఎట్లా? అసలు నాకేం అర్థం కావట్లేదు. మరి పోలీసుల ఎంక్వైరీలో సీసీ కెమెరాలు ఏమన్నా చూసారా అండి? సీసీ కెమెరాల్లో ఏమన్నా తెలుస్తుందా? వాళ్ళ అమ్మ అయితే ఆగబడ్డది మేడం. కాకపోతే ఎటు పోయింది అనేది ఆ కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఆమెకి ఏమన్నా జరిగి ఉండొచ్చానా? అట్లా కాదు మేడం, అంటే ఆమె ఎటు పోయింది, ఇక్కడ ఎందుకు ఇడిచిపెట్టి వెళ్ళిపోయింది అంటే ఏమీ లేకనా లేకుంటే మతిస్థిమితం కోల్పోయి పెట్టిపోయిందా అని చెప్పేసి ఆ కోణాలు కూడా మన చిలుకలగూడ పిఎస్ నుంచి ఎంక్వైరీలో ఉన్నారు మేడం. కానీ వాళ్ళ మదర్కి ఏమన్నా ప్రాబ్లం అయినా తండ్రి అయినా తెలుస్తుంది కదండి, తండ్రి అయినా కనీసం వచ్చి చూడాలి. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఆమె చెప్పటంలో ఏమనిపిస్తుందంటే వాళ్ళ తండ్రికి యాక్సిడెంట్ అయితే ఈ దెబ్బ తగిలిందని చెప్పేసి చెప్తుంది. అయితే ఆయన దెబ్బ తగిలితే ఇక్కడ చూపించుకోవడానికి వచ్చి ఉండొచ్చు, వాళ్ళు చూపించుకొని ఈమెన కొంచెం అట్లా మతిస్థిమితాలుగా ఉంటే వాళ్ళ అమ్మాయి ఏమన్నా ఇడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇప్పటిదాకా రాకపోతే డౌట్, అది కావాలని చెప్పేసి వదిలేసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు అని చెప్పేసి ఒక చిన్న అనుమానం. ఎనీహౌ ఈ పాపనైతే చూడండి, ఎవరికన్నా తెలిసిన వాళ్ళు ఉంటే చూడండి తినమని పెడుతుంది నాకు. ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే తను ఎవరన్నా గుర్తుపడితే వాళ్ళ బంధువులు కానీ లేకపోతే వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కానీ, లేదు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న కానీ ఒకవేళ పొరపాటున ఏమన్నా అమ్మాయి మిస్ అయితే వాళ్ళ అమ్మా నాన్న కానీ గుర్తుపడితే దయచేసి పాపని తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎంత బాగుందో పాప, చక్కగా మాట్లాడుతుంది బంగారు తల్లి. దొరుకుతారులే నాన్న, మమ్మీ డాడీ దొరుకుతారు, నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు సరేనా? బంగారు తల్లివి, బంగారు తల్లి, తొందరగా రావాలి మమ్మీ డాడీ. తిని పాప త్వరగా తన వాళ్ళ చెంతకు చేరాలని చెప్పేసి కోరుకుందాం. తనకి ఏ ప్రాబ్లము లేకుండా ఇప్పుడు వరకు అయితే వాళ్ళు చూసుకున్నారు శివాజీ గారు వాళ్ళు. అలాగే త్వరగా ఆ పాప తన వాళ్ళ దగ్గరికి చేరి సంతోషంగా ఉండాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. మన వంతు ప్రయత్నం ఏముందో చేద్దాం. చెప్పడం జరిగింది. ఆ మేరకి రాత్రి మాండల్లో ఉంచుకొని పొద్దున్నే మళ్ళీ ఇప్పుడు వాటర్కి తీసుకెళ్ళి మెడిసిన్ ఇప్పించి ఇట్లా ఇప్పుడైతే బాగానే ఉంది మేడం. కొంచెం ఫీవర్ తగ్గింది, కొద్ది కాఫ్ అనేది ఉన్నది. ఇంకా మేడం సూపరింటెండెంట్ మేడం ఏం చెప్పారంటే ఏమైనా బట్టలు కావాలని ఏం కావాలంటే కొనిపి, అమౌంట్ నేను కావాలంటే కొడతాను ఇస్తాను కూడా చెప్పారు మేడం చెప్పారు. ఇప్పుడు పాపని మరీ దగ్గర పిలిపించి చూశారు. ఆర్ఎంఓ ఒకసారి కూడా పిలిపించి చూశారు. సరే తర్వాత ఇప్పుడైతే కొద్దిగా నయం అయిన తర్వాత పోలీసు వాళ్ళని పిలిపి హ్యాండ్ ఓవర్ చేయటమ్మా, లేకుంటే సిసిసిటీవీ ఎట్లా ఏం చేయాలని చెప్పేసి పేరెంట్స్ వాళ్ళు ఏమైనా పేపర్లో ఇచ్చాము కదా, పేరెంట్స్ ఏమైనా వస్తారేమో కాసేపు వెయిట్ చేద్దామని చెప్పేసి చెప్పారు. కానీ గ్రేట్ అండి, మీరు కూడా పాపతో ఆడుకుంటూ సొంత బిడ్డలాగా మీరు ఇక్కడ చూస్తున్నారు. రాత్రి నుంచి మీతోనే ఉంది పాప. నాకైతే బాగా అనిపిస్తుంది. కానీ ఆ పాపను చూస్తుంటే తల్లిదండ్రులు ఎట్లా వదిలేరో అర్థం కావట్లేదండి. వదిలేసి ఎలా ఉన్నారు వాళ్ళు, అసలు నాకు ఏం అర్థం కావట్లా మేడం. ఇక్కడ మానవత్వం అనేది చనిపోయింది. లాస్ట్ టైం కూడా నేను ఒక బాబుని కూడా ఇట్లానే సాగాను ఒక 15 రోజుల దాకా. సరే నేనేమనుకున్నానంటే భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప వరమేమో అనుకుని